మా దగ్గర వచ్చిన పేషెంట్స్ చాలా మంది ఐయుఐకి అయినా ఐవీఎఫ్కి అయినా కాస్ట్ ఎంత పడుతుంది ట్రీట్మెంట్ కూడా అడుగుతారు అనమాట. నేను మీకు ఒక జనరల్ ఐడియా ఇస్తాను. ఎగ్జాక్ట్లీ ఈ అమౌంట్ ఉండదు, బట్ అప్రాక్సిమేట్గా ఈ అమౌంట్ ఉండొచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు మీరు న్యాచురల్గా ట్రై చేయాలని అనుకుంటున్నారు అనుకోండి. సో దీనికి ఎక్కువ మీకు కాస్ట్ అనేది ఉండవు. మీకున్న కొంచెం టాబ్లెట్స్కి కాస్ట్ ఉంటుంది, అంతే మీకు స్కాన్కి కాస్ట్ ఉంటుంది. సో న్యాచురల్ ట్రీట్మెంట్కి ఎక్కువ కాస్ట్ ఉండవు. నెక్స్ట్ ఐయుఐ కూడా మీకు ఫాలిక్యులర్ స్టడీ ఒక స్కాన్ ఉంటుంది. యూజువల్గా డేట్ వచ్చే సెకండ్ డే స్కాన్ చేస్తారు, దాని తర్వాత 9th డే 12th డే అట్లా వరుసగా స్కాన్ చేస్తారు అనమాట. దాని తర్వాత మీకు టాబ్లెట్స్ నీడ్ ఉంటే కొన్ని హార్మోనల్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు. సో దీనికి అండ్ దెన్ ఐయుఐ ప్రొసీజర్కి యూజువల్గా అరౌండ్ 8,000 to 10,000 అవుతాయి అనమాట. సో ఐయుఐ ప్రొసీజర్ ఆల్సో ఇన్ జనరల్ అరౌండ్ 10,000 కాస్ట్ పడుతుంది. అండ్ దెన్ కమింగ్ టు ఐవీఎఫ్కి వస్తే యూజువల్ వేరీస్ అండి, అంటే పేషెంట్ బట్టి ఉంటుంది. మీకు ఎన్ని రోజు ఇంజెక్షన్స్ అండ్ దెన్ వాట్ కైండ్ ఆఫ్ ఇంజెక్షన్స్, అంటే రీకాంబినెంటా, వాట్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ బట్టి మీకు కాస్ట్ అనేది ఉంటుంది. సో యూజువల్గా ఇప్పుడు ఎవరు యూరినరీ ఇంజెక్షన్స్, యూరినరీ ప్రోడక్ట్స్ ఇంజెక్షన్స్ అనేది యూజ్ చేయట్లేదు. యూరినరీ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే మీకు కాస్ట్ అనేది చాలా తక్కువ వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో మీకు రీకాంబినెంట్ అంటే హైలీ ప్యూరిఫైడ్ మంచి డ్రగ్స్ ఇస్తున్నారు కాబట్టి ఆ డ్రగ్స్ తగినట్టు కాస్ట్ అనేది ఉంటుంది అనమాట. జనరల్ గా హార్మోన్ ఇంజెక్షన్స్ అక్కడే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. అది ఒక రీజన్. అండ్ దెన్ దాని తర్వాత ఐవీఎఫ్ లో మీకు పికప్ అనేది చేస్తాం, అంటే మీ బాడీ నుంచి ఎగ్ తీస్తాం కదా, తీసిన తర్వాత చాలా డిలైట్ స్ట్రక్చర్ అనమాట. సో ఆ ఎగ్ ని మనం ఐవీఎఫ్ ల్యాబ్ లో పెట్టి లైక్ స్క్రీనింగ్ ఈసీ అనేది చేసి స్టోర్ చేసి దాని తర్వాత ఆ ఎగ్ని ఎంబ్రియోని మనం ఫ్రీజ్ చేస్తాం అనమాట. సో ఐవీఎఫ్ ల్యాబ్ యాసెజ్ మీకు కాస్ట్ అనేది ఎక్కువ వస్తుందండి. సో జనరల్ గా అది హ్యాండిల్ చేయడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్, మీడియాస్ అండ్ దెన్ లైక్ టెంపరేచర్స్ మెయింటైన్ చేయడానికి, అండ్ దెన్ ఐవీఎఫ్ ల్యాబ్ యాసెజ్ మెయింటైన్ చేయడానికి యూజువల్ గా కల్చర్ మీడియా దండి లైక్ ఫ్యూ మంత్సే వస్తుంది. దాని తర్వాత ఎక్స్పైరీ అయితే వీ హ్యావ్ టు డిస్పోజ్. అండ్ దెన్ హెపా ఫిల్టర్స్, అదే కొన్ని ఫిల్టర్స్, కొన్ని చేంజెస్ అనేది ఎవ్రీ 6 months వన్స్ ఐవీఎఫ్ ల్యాబ్ లో జరుగుతూ ఉంటుంది అనమాట. సో యాజ్ సచ్ ఐవీఎఫ్ ల్యాబ్ కి చాలా కరెక్షన్ అనేది అవుతుంది కాబట్టి మీకు ఐవీఎఫ్ ప్రొసీజర్ కూడా కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. అందరు కమింగ్ టు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ అంటే కూడా లైక్ ప్రొసీజర్ మేబీ సింపుల్ ఉండొచ్చు, బట్ మనము ఎంబ్రియో తా చేసి దానికి ఒక కల్చర్ మీడియా దాన్ని యూజ్ చేస్తాం. కల్చర్ మీడియా అంటే కొంచెం కాస్ట్ కంపారిటివ్లీ ఎక్కువే వస్తుంది. సో ఇన్ జనరల్ కాస్ట్ ఇంజెక్షన్స్ కి ఐవీఎఫ్ ల్యాబ్ కి ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఐవీఎఫ్ ప్రొసీజర్ యాజ్ సచ్ కాస్ట్ అనేది కంపారిటివ్లీ హైయర్ ఉంటుంది. ఇట్ వేరీస్ ఫ్రమ్ వన్ సెంటర్ టు అదర్ సెంటర్. అప్రాక్సిమేట్లీ ఇట్ స్టార్ట్స్ అరౌండ్ 2 lakhs నుంచి 3.5 అట్లా ఎక్స్టెండ్ అవుతా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ మీకు ఐవీఎఫ్ కి ఎందుకు ఇంత కాస్ట్ ఎక్కువ పడుతుంది అంటే ఇదే రీజన్ అనమాట. సో ఏఆర్టీ ప్రొసీజర్ లో ఇది డిఫరెంట్ ప్రొసీజర్ లో ఇదే కాస్ట్ అనమాట. సో చాలా మంది నా దగ్గర కాస్ట్ ఎంత చాలా మంది అడుగుతున్నారు కాబట్టి దీని గురించి ఒక వీడియో చేద్దామని అనుకున్నాను. అండ్ దెన్ ఐ హావ్ గివెన్ యూ ఇన్ఫర్మేషన్ ఆల్సో. థ్యాంక్ యూ.